రైట్. దిలీప్ గారు, ఇప్పుడు వెంకట్ గారు అన్నారు ఒక 20 years నుంచి ఉందేమో ఆ ఫ్లైట్ అని చెప్పి. అసలు ఏంటి ఒక ఫ్లైట్ కి ఏజ్ అనేది ఎంతవరకు? ఫస్ట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే 11A సీట్ అబ్బాయి బతికాడు కదా, ఇక నుంచి అదే ఎయిర్ ఇండియాలో 11A సీట్లు కొన్ని లక్షలకి అమ్ముడుపోతాయి. మన ఇండియన్స్కి ఉన్న ఈ మైండ్ సెట్ని బట్టి 11A సీట్కి ఇంకా దానికి ఒక డిమాండ్ పెరిగిపోతుంది. అదొక హ్యాపీ న్యూస్. అయితే అతను 11A సీట్ నుంచి ఏంటంటే అది వింగ్కి ముందు కూర్చున్నాడు. అది ఎప్పుడైతే క్రాష్ అయిందో తన లేదు, అది 2 parts అయింది. వింగ్ ముందు 2 parts అయింది. ఇతను బయటకు వచ్చేసాడు సీటుతో పాటు, అందుకని బతికాడు. అక్కడ పంచభూతాలు యాక్ట్ చేసినాయి అతని మీద. అదొక హ్యాపీ థింగ్. చాలా ఈజీగా నడుచుకుంటూ వచ్చేసాడు అతను. అయితే సార్ ఎక్కిన ఏవైతే ఫ్లైట్ ఉందో ఆ అబ్బాయి విశ్వకుమార్ ఎక్కిన ఫ్లైట్, అది ముంబై నుంచి ఒక అబ్బాయి ఎక్కి ఫ్లైట్ పెట్టాడు. సార్ ఎక్కిన దాంట్లో టీవీ పని చేయాల, ఆ అబ్బాయి ఎక్కిన దాంట్లో టీవీ పని చేయాల. సార్ ఎక్కిన దాంట్లో టీవీ పని చేయలేదు, బట్ సార్ సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఎక్కిన దాంట్లో టీవీ పని చేయలేదు, అది ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. సో టీవీ పని చేయలేకపోవటమే క్రాష్ అవుతుందా? కాదు కదా. సో టీవీ అనేవి ఇవి బేసిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం స్లీపర్ కోచ్ బస్సులు ఎక్కామనుకోండి, మన కాళ్ళ దగ్గర కూడా టీవీ ఉంటుంది. కొన్ని టీవీలు పని చేస్తాయి, కొన్ని టీవీలు పని చేయవు. అదేంటంటే ఓకే, పాత ఎయిర్ క్రాఫ్ట్ అవి మార్చడానికి ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ ఇండియా లాసుల్లో ఉంటేనే కదా టాటా గారు కొనుక్కొచ్చి మన ఇండియాకి ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ దాన్ని పెంచుదామని చూశారు. ఇలాంటి వాటి మీద కొన్ని కోట్లు పెట్టడం కన్నా అరే ఫ్రెషర్స్ ఇంకా ఎయిర్లైన్కి వచ్చేవాళ్ళు, ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపాధి కనిపించి ఇంకొక డెస్టినేషన్ విజయవాడ, వైజాగ్ ఇలాంటి డెస్టినేషన్స్ పెంచుకుంటూ వెళ్తారు, ఇన్వెస్ట్మెంట్ కొంచెం అక్కడ పెట్టుకుంటారు. టీవీలు అనేవి లగ్జరీ అదేనండి. ఒక వ్యవస్థ ఏం ఆలోచించుకుంటది అనేది ట్రైన్ లో కానీ బస్ లో కానీ లేకపోతే ఇంకేదో దాంట్లో ఫెసిలిటీస్ లేవు అని అంటే ఓకే అనుకోవచ్చు. బట్ ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు ఏంటంటే మేము ఇంత ఖర్చు పెట్టి మాకు ఒక గంట జర్నీ కోసమైనా మేము ఫ్లైట్ లో వెళ్తున్నాం కదా, ఆ మాత్రం సర్వీస్ లేకపోతే ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. 9 hours జర్నీ చేస్తున్నారు ఆస్ట్రేలియాకి, అక్కడిక్కడ చెయ్యాలి. అలాంటప్పుడు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అనేది కోరుకుంటారు కదా. మరి ఎందుకు అంటే ఎయిర్లైన్స్ లో కానీ ఎయిర్ ఇండియా కానీ ఫ్లైట్ లో కానీ ఎందుకు విమానయాన సంస్థ ఇలాంటి ఫెసిలిటీస్ ని ఎందుకు ఏర్పాటు చేయదు? ఎందుకు ఒక ప్యాసింజర్ బోర్ గా ఫీల్ అయ్యే అవకాశం? ఫస్ట్ సేఫ్టీ చూస్తాం. ఒక ఇంజనీర్గా, ఒక పైలట్గా మాకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది ఆ ఎయిర్లైన్స్ మార్కెటింగ్ టీం కావచ్చు, ఆ ఎయిర్లైన్ డెవలప్మెంట్ టీం కావచ్చు, అది వాళ్ళకి చెప్పుకుంటారు బయట మీడియాకి, అది మాకు సంబంధం లేదు. సో మనము ప్రయారిటీగా మేజర్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం చూసుకుంటాం. కాబట్టి ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ అంటే లగ్జరీ అదేనండి, వాటికి సంబంధించి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు అదేనండి ఆ ఫ్లైట్లో ఆ టీవీ కన్నా ఎందుకు మార్చలేదు అనేది ఆ ఎయిర్లైన్ వాళ్ళకున్న వాళ్ళ బిహైండ్ రీజన్స్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు దీనికి ముందు, నేనే మధ్యలో మిమ్మల్ని కట్ చేశాను. 14 ప్రిడిక్ట్ చేయడానికి కోసం ఏదో క్వశ్చన్ అడిగారు మేడం మీరు బిఫోర్. దీని టీవీ దాని గురించి కాదు, వేరే దానికోసం. అదే ఇట్లాంటివి జరగకుండా మార్పులు ఏం చేయాలని అడిగారా? నివారించడానికి. అవునవునవును. సో అన్కాంప్రమైజ్డ్ పద్ధతి అంటే ఒకటేనండి, ఒకటి రెగ్యులర్గా ఇలాంటి క్రాషెస్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఎప్పుడో మనకి మనం హిస్టరీ చూసుకుంటే ఎయిర్ ఇండియా 1930s స్టార్ట్ అయిన ఎయిర్ ఇండియాకి ఇప్పటిదాకా ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఎన్ని క్రాషెస్ అయినాయి? ఎయిర్ ఇండియా ఉద్యోగస్తులు పని చేయట్లేదు, అన్ని చెక్ చేయకుండా పంపించారు. నువ్వు వెళ్ళి చూసావా? చూడలేదు కదా. పైలట్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు, జనాలు కూడా. ఏంటండి ఇది అంటే నువ్వు వెళ్ళి చూడలేదు. వాళ్ళు చెక్ చేశారా లేదా నువ్వు వెళ్ళి చూడలేదు, వాళ్ళు చేశారా పని వెళ్ళి చూడలేదు. చేయాలి కదా, చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు చేయలేదని మీకెవరు చెప్పారు? అంత ఎక్కడో ఏదో గ్లిడ్జ్ వచ్చి ఉంటుంది. ఆ గ్లిడ్జ్ ఏంటనేది క్లారిటీగా చెప్పడానికి కోసం ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికింది అంటే అది ఎవరు తీసుకెళ్ళిపోరు, అదేం పాడైపోదు. ఆ బ్లాస్ట్లో అది ఎక్కడ పడిందో అనేది వీళ్ళందరూ చెక్ చేసి అది తీసుకొని వెళ్తారు. కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏమైంది, సో ఏ ప్రాబ్లం వల్ల అది వెయిట్ అది లిఫ్ట్ ఫోర్స్ని తీసుకోలేక అది క్రాష్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ బిల్డింగ్ మీదే ఎందుకు పడింది?
ఆ టైంలో కూడా కొంచెం పైలట్ ఏం ఆలోచిస్తారంటే అక్కడ ఏదైనా బిల్డింగ్ మీద వాటర్ ట్యాంకర్ ఉండి అది కొంచెం పెద్దగా ఉంటే అది గుద్దిన దానిలో నుంచి వాటర్ వచ్చి ఆ బ్లాస్ట్ అనేది కొంచెం తగ్గుతుందేమోనని బిల్డింగ్ మీద వేసి ఉంటారు. అది కూడా వీళ్ళకి పైలట్స్కి ఉంటుంది ట్రైనింగ్లో. సో లాస్ట్ సెగ్మెంట్లో ఎక్కడైనా కొంచెం ఓకే మళ్ళీ వెనక్కి రాలేని చోట అక్కడైనా నది ఉందనుకోండి, నదిలో కూడా చక్కగా క్రాష్ ల్యాండింగ్ చేసేస్తారు. అప్పుడు చాలా లైఫ్లు బతికాయి. అలాంటి సిచ్యువేషన్స్ అసలు పైలట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకో వాళ్ళకి కంట్రోల్ కాలేని సిచ్యువేషన్ అది. ఆ కంట్రోల్ కాలేని సిచ్యువేషన్ని మళ్ళీ పొడిచి మళ్ళీ పైలట్ కూడా చనిపోయారు కదండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అదే ఫ్లైట్లో పైలట్స్తో పాటు ఫ్లైట్ ఇంజనీర్ కూడా ఉంటాడు. ఏంటి అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేయడానికి ఇన్ ఫ్లైట్ ఇంజనీర్ కూడా ఉంటారు. చనిపోయారు కదా ఇప్పుడు. క్యాబిన్ క్రూ చనిపోయారు, ఫ్లైట్ ఇంజనీర్స్ చనిపోయారు, పైలట్స్ చనిపోయారు. వీళ్ళు వాంటెడ్గా ఏదో జనాలను చంపదామని చేయరు కదా, అట్లా అని పైలట్లను చంపేద్దామని కింద ఉన్న ఇంజనీర్స్ ఏం చేయరు కదా. ఎక్కడో ఏదో గ్లిడ్జ్ వచ్చింది. ఆ గ్లిడ్జి ఎట్లా వచ్చింది, ఫర్దర్గా ఇట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి మంచి చర్యలు తీసుకోవాలి, ఎంతగా మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా సేఫ్టీ అండి. విత్ కంపేరింగ్ టు కార్ ఆర్ బస్ ఆర్ ఎనీథింగ్ 99% ఎయిర్ క్రాఫ్ట్ అనేది సేఫ్. చాలా మంది భయపడుతున్నారు కదా. భయపడట్లేదండి, మీడియా ప్యానిక్ తీసుకొచ్చి భయపెట్టేస్తున్నారు. కానీ ఎయిర్ క్రాఫ్ట్ 99% చాలా సేఫ్ విత్ కంపేరింగ్ టు అదర్ వెహికల్స్. ఎందుకంటే ఇప్పుడు 2 ఇంజిన్స్ ఉన్నాయి అనుకోండి, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన కేసెస్ చాలా తక్కువ. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజిన్తో పైలట్ ఎట్లా కూడా లాక్కొస్తాడు. 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినా సరే, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినా సరే గ్లైడింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కైట్ ఉందనుకోండి, మనం కైట్ కట్ చేసాం అనుకోండి, ఏం చేస్తుంది, అది మెల్లగా కిందకి ల్యాండ్, గ్లైడింగ్ అంటారు దాన్ని. అలా అయినా ల్యాండ్ చేసుకోవచ్చు పైలట్. బట్ ఏంటంటే అక్కడ ఏరియా లేదు, అక్కడ అంత స్పీడ్ లేదు, దానివల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఆ 9 minutes లోనే ఎందుకు ఈ సంఘటన? 9 minutes కదండి, 50 seconds. టేక్ ఆఫ్ అయిన 50 seconds కి జరిగింది. టేక్ ఆఫ్ అయిన 50 seconds అండి. జస్ట్ అట్లా తీసుకుంది, ఇంక అక్కడ నుంచి క్లైంబ్ అప్ వెళ్ళాలి, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. అది పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళిపోయింది. ఆ 50 seconds ఆఫ్ టైంలో ఏం జరుగుతుంది అని చూసుకునే లోపు క్రాష్ అయిపోయింది. మనం అది ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీ ఫుటేజ్ మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అయిపోతుంది అనుకుంటుంది, అయిపోయింది. సో ఇట్స్ ఎ ట్రాజెడిక్ థింగ్ కాబట్టి దాన్ని అంత సెన్సిటివ్గానే మనం మాట్లాడుకోవాలి.